గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈ మధ్య కాలంలో డయాబెటీస్ అనేది చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది. మరి డయాబెటీస్కి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, అలాగే డయాబెటీస్ రాకుండా ఎటువంటి కేర్ తీసుకోవాలి, వీటి గురించి తెలియజేయడానికి మనతో పాటు హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సురేందర్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. సో డయాబెటీస్ అనేది చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది. ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఒకరికి డయాబెటీస్ ఉంటుంది. సో డయాబెటీస్ ఎందువల్ల వస్తుందంటారు? సో జనరల్గా మనకు వచ్చేసి డయాబెటీస్ ఏదైతే ఉందో ఇది ముఖ్యమైన ఎండోక్రైనల్ గ్లాండ్ యొక్క హార్మోనల్ లోపం వలన రావడం జరుగుతుంది. దీన్ని మనం డయాబెటీస్ అని అంటారు. సో మనకు ముఖ్యంగా ఏంటంటే ఇన్సులిన్ ఎక్కడైతే ప్రొడ్యూస్ చేయగలిగే కణాలు ఏవైతే ఉంటాయో వీటిని మనం ప్యాంక్రియాస్ అని అంటాం అనమాట. సో ఈ ప్యాంక్రియాస్లో ముఖ్యంగా ఆల్ఫా సెల్స్, బీటా సెల్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇన్సులిన్ అనే హార్మోన్ ఏదైతే ఉందో ముఖ్యంగా బీటా సెల్స్ నుంచి ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది. సో బీటా సెల్స్ లోపటి నుంచి ముఖ్యంగా ఈ సెల్స్ లోపటి నుంచి ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ కావాల్సిన అవకాశం ఉంటుంది. సో ఈ ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ కాకపోయేటప్పటికి దీంట్లో రెండు కండిషన్స్ డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో ఏజ్ పరంగా ముఖ్యంగా చూస్తే చిన్న వయసులో మొదలయ్యేదాన్ని టైప్ 1 డయాబెటీస్ అని అంటారు. అదేవిధంగా దీన్నే జువెనైల్ డయాబెటీస్ అని అంటారు. సో వీటిలో ముఖ్యంగా ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయగలిగే కణాలు ఏవైతే ఉంటాయో కణాలు అనేటివి ప్రాపర్గా పనిచేయకపోవడం, లేదా ఇన్సులిన్ అనేది ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వలన చాలా వరకు తక్కువగా ఉత్పత్తి అవ్వడం, ఈ కండిషన్స్ని టైప్ 1 డయాబెటీస్ అని అంటారు. రెండవది ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మెలిటస్ అని అంటారు. రెండవది వచ్చేసి నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మెలిటస్. ఇది వచ్చేసి ఆఫ్టర్ 30 ఇయర్స్ తర్వాత లేదా 25 ఇయర్స్ తర్వాత జనరల్గా అందరిలో మొదలయ్యేది. సో కామన్గా వచ్చేసి మనకు 25 ఇయర్స్ తర్వాత 30 ఇయర్స్ తర్వాత ఈ టైప్ ఆఫ్ డిసీజెస్, సో జనరల్గా టైప్ 2 డయాబెటీస్ అనేది రావడం జరుగుతుంది. మూడవ జనరల్గా మనం చూసే డయాబెటీస్ ఏదైతే ఉందో ప్రెగ్నెంట్ ఉమెన్స్లో ఎక్కువగా చూడడం జరుగుతుంది. దీన్ని మనం జెస్టేషనల్ డయాబెటీస్ అని అంటాం అనమాట. జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్లో ఎవరిలో మొదలవుతుందో దీన్ని మనం జెస్టేషనల్ డయాబెటీస్ అని అంటారు. ఎక్కువగా మనం చూసే ఈ డయాబెటీస్ ఏదైతే ఉందో చాలా వరకు టైప్ 2 డయాబెటీస్ అనేది ఎక్కువగా చూడడం జరుగుతుంది. కాంప్లికేషన్స్ కూడా చాలా వరకు టైప్ 2 డయాబెటీస్ మెలిటస్లో ఎక్కువగా రావడం జరుగుతుంది. ఆఫ్టర్ 30-35 ఇయర్స్ తర్వాత ఏజ్ ఎక్కువగా ఉండడం వలన, బాడీ ఒబెసిటీ ఎక్కువగా ఉండడం వలన, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఉండడం వలన, హైపర్ టెన్షన్ ఉండడం వలన, ఎక్కువగా కొలెస్ట్రాల్ డిపాజిట్స్ ఎక్కువగా ఉండడం వలన, ముఖ్యంగా ట్రైగ్లిజరైడ్ కంటెంట్స్ ఏవైతే ఉంటాయో మోర్ దెన్ 250 మిల్లీగ్రామ్స్ కంటే ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో ఇలాంటి వాళ్ళలో ఎక్కువగా డయాబెటీస్ అనేది రావడం జరుగుతుంది. రెండవది వచ్చేసి చాలామందిలో బాడీ ఒబెసిటీ ఎక్కువగా ఉండడం, మోర్ దెన్ 90 సెంటీమీటర్స్ కంటే ఎవరికైతే మనకు జనరల్గా ఒబెసిటీ ఎవరైతే ఎక్కువగా ఉంటారో, సో పొట్ట యొక్క చుట్టుకొలత ఎవరికైతే ఉంటుందో అలాంటి వాళ్ళలో వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా హైపర్ టెన్షన్స్లో ఎక్కువగా బీపీ ఉన్న వాళ్ళలో మోర్ దెన్ 140 మిల్లీగ్రామ్స్ కంటే ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళలో ఈ డయాబెటీస్ అనేది తొందరగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా మానసిక ఒత్తిడి, తర్వాత ఇంకా చాలా రకాల కారణాల వల్ల కూడా ఈ డయాబెటీస్ అనేది రావడం జరుగుతుంది. ఎక్కువగా స్వీట్స్ తినడం, ఎక్కువగా టైంకి ఫుడ్ తీసుకోకపోవడం, ఎక్కువగా స్మోకింగ్ లాంటివి చేయడం, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఉండడం, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఎక్కువగా ఉండడం, నైట్ టైమ్స్ ఎక్కువగా వర్క్ చేయడం, ఇలాంటి కండిషన్స్ వలన కూడా చాలా మందిలో స్ట్రెస్ ఎక్కువగా పడడం, ఇలాంటి దాని వలన కూడా డయాబెటీస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, జనరల్గా కొన్ని మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి డయాబెటీస్కి సంబంధించి. అంటే షుగర్ తింటేనే డయాబెటీస్ వస్తుంది, ఫ్యామిలీ హిస్టరీలో ఒకరికి ఉంటేనే నెక్స్ట్ జనరేషన్కి డయాబెటీస్ వస్తుంది అనేసి. సో ఎంతవరకు నిజం ఉందంట దీంట్లో? సో జనరల్గా వచ్చేసి మనకు ఎక్కువగా షుగర్ కంటెంట్స్ అంటే మోర్ దెన్ డైలీ 1 kg, మోర్ దెన్ ½ కిలో ఎవరికైతే ఎక్కువగా తింటుంటారో సో అట్లాంటి వాళ్ళలో డెఫినెట్గా వాళ్ళ యొక్క ఇన్సులిన్ ఎక్కడైతే ప్రొడ్యూస్ కావాలనో సో ఆ ఇన్సులిన్ అనేది సరైన మోతాదులో రిలీజ్ కాకపోయినా కూడా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది వచ్చేసి ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైతే ఈ డయాబెటీస్ అనేది రావడం జరుగుతుందో డెఫినెట్గా వాళ్ళ యొక్క నెక్స్ట్ జనరేషన్స్లో కంపల్సరీ 90%, సో మ్యాక్సిమం వచ్చేసి 60-70% వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా మనం చూసే అవకాశం ఉంటుంది. ఓకే, జనరల్గా షుగర్ లెవెల్స్ ఎంతవరకు ఉండాలంటారు పోస్ట్ లంచ్, బిఫోర్ లంచ్? సో ఫాస్టింగ్ లెవెల్ వచ్చేసి మనకు ఫాస్టింగ్ లెవెల్స్లో లెస్ దెన్ 100 మిల్లీగ్రామ్స్ కంటే తక్కువగా ఉండాలి. నార్మల్గా మనం చూస్తే 60-100 మిల్లీగ్రామ్స్, ఈవెన్ 110 మిల్లీగ్రామ్స్ వరకు కూడా చూడడం జరుగుతుంది. బట్ పోస్ట్ లంచ్లో ఏదైతే ఉందో అప్ టు మనకు 140 మిల్లీగ్రామ్స్ దగ్గర నుంచి 160 మిల్లీగ్రామ్స్ లోపలనే ఉండాలి. జనరల్గా వచ్చేసి మనము ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత 1.5 అవర్ టు 2 అవర్ లోపలనే మనం జనరల్గా చెక్ చేయడం జరుగుతుంది అనమాట. సో చెక్ చేసిన తర్వాత నార్మల్గా వచ్చేసి అప్ టు 160 లోపల ఉంటే నార్మల్ అండి. మోర్ దెన్ 160 కంటే ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో సో వీళ్ళని వచ్చేసి ప్రీ డయాబెటిక్ స్టేజ్ అని అంటారు. సో వాళ్ళకు డయాబెటిక్ మనకు ముందుగా వస్తుంది అనే అలారం అనమాట. సో దీన్ని బట్టి కొద్దిగా డైటరీ రెస్ట్రిక్షన్స్ చేంజ్ చేసుకోవడం, మినిమం వాకింగ్ లాంటిది, మినిమం ఫిజికల్ ఎక్సర్సైజెస్, సో మినిమం ఫిజికల్ ఎక్సర్సైజెస్ లాంటివి చేయడం, ఇలాంటివి చేస్తే చాలా వరకు షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లోకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో మేడం. రాజు గారు నమస్తే అండి, మాట్లాడండి. డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి సార్. ఇప్పుడు నాకు 6 months నుంచి డయాబెటీస్ అటాక్ అయింది సార్. ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు మార్నింగ్
ఫస్ట్ టైంలో 120 ఉంది సార్. జస్ట్ లంచ్ తర్వాత 190 ఉన్నది సార్. ఓకే. ఆ తర్వాత 10 days తర్వాత మళ్ళీ ఎంచుకుంటే 90, 160 అట్లా నార్మల్ 6,000 అట్లే వస్తుంది సార్. 140, 90. ఓకే. ఇప్పుడు దీనివల్ల బయట ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా సార్? ఎట్లా ఏం చేయాలి? ఓకే. మీ వయసు ఎంత అండి? సార్ 30 సార్. 30 years. ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ ఒకసారి చెక్ చేయించారా ఫాస్టింగ్ పోస్ట్ లంచ్? సార్ 146 ఉంది సార్. 146 ఉంది. ఓకే. తిన్న తర్వాత సార్ తిన్న ముందు 99 ఉంది సార్. ఓకే. జనరల్గా ఏంటంటే ఈ షుగర్ లెవెల్స్ కొందరికి బార్డర్ లైన్లో రావడం జరుగుతుంది అనమాట. సో ఇలాంటి బార్డర్ లైన్ ఎవరికైతే వస్తుందో జనరల్గా మనం యావరేజ్ ఆఫ్ 3 months లోపల షుగర్ లెవెల్స్ ఎంతవరకు ఉన్నాయి అంటే మన బాడీ లోపల ఈ డయాబెటిక్ లెవెల్స్ షుగర్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో జనరల్గా మనకు ఈ డయాబెటీస్ ఉందా లేదా అని తెలుసుకునే దానికి ఇలాంటి లెవెల్స్ ఏవైతే ఉంటాయో 99 రావడం, కొందరికి 100 రావడం, కొందరికి 101 రావడం అంటే కరెక్ట్ బార్డర్ లైన్లో రావడం జరుగుతుంది. సో ఇలాంటి వాళ్ళు డయాబెటీస్ ఉందా లేదా అని కొద్దిగా ఆందోళన చెందుతారు, కొద్దిగా యాంగ్జైటీ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది అనమాట. సో ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే HbA1c అనే ఇన్వెస్టిగేషన్ అనేది ఉంటుంది. సో దీంట్లో మనకి ఏంటంటే యావరేజ్ ఆఫ్ 3 months గ్లూకోజ్ లెవెల్స్ ఎంతవరకు ఉన్నాయి, సో ఇట్ ఈస్ బార్డర్ లైన్ ఉందా, లేకపోతే నార్మల్ ఉందా, లేకపోతే కొందరికి డయాబెటీస్ అనేది కంట్రోల్లో లేదా, సో ఇది మనకు తెలిసిపోయే అవకాశం ఉంటుంది. సో యావరేజ్గా మనకు 3 months లోపల ఎంతవరకు ఉంది అనేది తెలుసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఇంకా కొందరిలో ఏంటంటే ఇలాంటి బార్డర్ లైన్ వచ్చే వాళ్ళలో ముఖ్యంగా జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ఎవరికైతే ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎవరైతే ఉంటారో అట్లాంటి వాళ్ళలో జెస్టేషనల్ డయాబెటీస్ అనేది చేయించడం జరుగుతుంది. దీన్ని మనం గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ ద్వారా మనం ఖచ్చితంగా ఈ డయాబెటీస్ ఉందా లేదనేది తెలుసుకునే దానికి అవకాశం ఉంటుంది. సో గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ ఏంటంటే మనకు ఫస్ట్ ½ an hour ఫాస్టింగ్ స్టేట్లో శాంపుల్ తీసుకోవడం జరుగుతుంది. సో 75 milligrams ఆఫ్ గ్లూకోజ్ ఇచ్చిన తర్వాత ఒక ½ an hour, తర్వాత 1 hour, తర్వాత 1.5 hour, తర్వాత 2nd hour. సో ఇలా గ్రాడ్యువల్గా మనకు గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్లో మనకి ఏంటంటే దీంట్లో అప్రాక్సిమేట్గా మనకి ఎంతవరకు ఉంది, మోర్ దెన్ 160 milligrams కంటే ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో సో అలాంటి వాళ్ళలో మనం ఖచ్చితంగా డయాబెటీస్ ఉందా లేదా అని నిర్ధారణ ఖచ్చితంగా చేసుకునే దానికి అవకాశం ఉంది. సో ఈ 2 టెస్టుల ద్వారా మనకి ఏంటంటే ప్రీ డయాబెటిక్ స్టేజ్ ఉందా లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డయాబెటీస్ ఉందా అనేది తెలుసుకునే దానికి చాలా వరకు అవకాశాలు ఉంటాయి. సో మీకున్నది ఏంటంటే ఇప్పుడు ప్రీ డయాబెటిక్ స్టేజ్ ఉంది, సో 99, 100 లోపల ఇలా రావడం జరుగుతుంది. అదేవిధంగా ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ కూడా మీకు 148 అని చెప్తున్నారు, 146 దగ్గర ఉందని చెప్తున్నారు. సో దీనికి ఏంటంటే కొద్దిగా డైట్ రెస్ట్రిక్షన్ అనేది చేసుకోవడం చాలా వరకు ఇంపార్టెంట్. ఫిజికల్ ఎక్సర్సైజెస్ మొదలు పెట్టడం, తర్వాత అట్లీస్ట్ ఒక ½ an hour మాదిరి అన్న మినిమం వాకింగ్ లాంటివి చేస్తే చాలా వరకు డయాబెటిక్ లెవెల్స్ అనేది కంట్రోల్లోకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో, నమస్తే అండి. డాక్టర్ గారు మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు ఇప్పుడు కొత్తగా ఇప్పుడు షుగర్ గురించి ఏదో ఒక చిప్ టైప్ వచ్చింది కదా డాక్టర్ గారు, మామూలుగా టాబ్లెట్ వేసుకోవడానికి వీళ్ళకుండా ఏదో 2 years 1 year పనిచేస్తుందని చెప్తా, అట్లా అలాంటి ట్రీట్మెంట్ ఏమైనా ఉందా డాక్టర్ గారు ప్రస్తుతం? జనరల్గా ఏంటంటే ఇవి షుగర్ యొక్క నిర్ధారణ అనేది మనకు చేసుకున్న తర్వాత ఎప్పటి నుంచి ఉంది, దీంతోపాటు ఏ ఏజ్ నుంచి ఉంది, తర్వాత ఏ రకమైన కాంప్లికేషన్స్ వస్తున్నాయనేది ముఖ్యంగా చూసుకోవాలి. ఎప్పటి నుంచి డయాబెటిక్ లెవెల్స్ ఉన్నాయనేది గమనించి దీనికి కరెక్ట్గా ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం చేయాలండి. ఇంకా ఈ చిప్ లెవెల్ ఏవైతే ఉన్నాయో ఇంకా మనకు అంత తేలిగ్గా మనకు అందుబాటులోకి రాలేదు. సో మీకు ఎప్పటి నుంచి ఉంది డయాబెటీస్ అనేది ఒకసారి ఫాస్టింగ్ లెవెల్ కానీ పోస్ట్ లంచ్ లెవెల్స్ కంపల్సరీ చేయించుకోండి. దీంతోపాటు HbA1c ఏదైతే ఉంటుందో HbA1c నిర్ధారించుకున్న తర్వాత మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ప్రాపర్గా మెడిసిన్ అనేది వాడాలి. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో. హలో, నవీన్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి, మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. ఇప్పుడు మా ఇంట్లో మా ఫాదర్కి డయాబెటీస్ ఉందండి. ఓకే. మళ్ళీ మాకేమైనా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటుందా? వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. మీ వయసు ఎంత? 27 years. 27 years అంటే ఫాస్టింగ్ ఒకసారి పోస్ట్ లంచ్ ఒకసారి చేయించుకోవాలి. ఫాస్టింగ్ ఒకసారి అంటే ఎప్పటి నుంచి ఉంది డయాబెటీస్ అనేది కూడా చూసుకోవాలి. దీంతోపాటు ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే డెఫినెట్గా వీళ్ళ యొక్క నెక్స్ట్ జనరేషన్స్లో పిల్లలకు కూడా చాలా వరకు ఛాన్సెస్ అనేవి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. జనరల్గా కొందరికి రాకపోయేదానికి కూడా అవకాశం ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే 60 to 70% ఆఫ్ ద కేసెస్లో జనరల్గా డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఖమ్మం నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో మేడం. రవి గారు, నమస్తే అండి. నమస్తే అండి మేడం. చెప్పండి, మీ సమస్య చెప్పండి. మేడం, నాకు ఒక 3 years బ్యాక్ డయాబెటీస్ ఉందేమో అని కొంచెం డౌట్ గా అనిపించింది. ఓకే. అనిపించి టెస్ట్ చేసుకున్నాను మేడం. అప్పుడు చేసుకుంటే 105 వచ్చింది అంటే ఫాస్టింగ్. తర్వాత చూస్తే 145 వచ్చిందండి. ఓకే. అయితే HbA1c చేయిస్తే 6.5 వచ్చిందండి. ఓకే.
అప్పటి నుంచి కొంచెం డైట్ మెయింటైన్ చేస్తున్నాను, డైట్ వాకింగ్ అలా. ఓకే 3 years అవుతుంది సార్. రీసెంట్ గా ఒకసారి HbA1c చేయిస్తే 6.9 వచ్చింది సార్. ఓకే అది ఉన్నదా లేదా అసలు అర్థం కావట్లేదు సార్. అది మీరు ఫాస్టింగ్ పోస్ట్లను చేయించలేదా తర్వాత? చేయించాను సార్, ఎప్పుడు చేయించినా గానీ 100, 101 అట్లా వస్తున్నది. ఓకే తర్వాత 140, 130 అట్లా వస్తుంది సార్. ఓకే రీసెంట్గా చేయించిన దాంట్లో ఎంత వచ్చింది? ఫాస్టింగ్ ఎంత వచ్చింది? పోస్ట్ లంచ్ ఎంత వచ్చింది? చేయించిన దాంట్లో 88 వచ్చింది సార్ ఫాస్టింగ్. ఓకే పోస్ట్ లంచ్ 135 వచ్చింది సార్. ఓకే ఇది వచ్చేసి మీకు ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉంది. HbA1c ద్వారా మనకు 6.9 వచ్చిందంటే మళ్ళీ ఒకసారి HbA1c ఆఫ్టర్ 3 months తర్వాత చేయించండి. జనరల్గా వచ్చేసి మనకు 6.5 నుంచి 7 లోపల ఏదైతే ఉంటుందో ఇది మనకు ప్రీ డయాబెటిక్ స్టేజ్ అనమాట. సో మీరున్నది కూడా ప్రీ డయాబెటిక్ స్టేజ్ అని అంటారు. అంటే కొద్దిగా ఆహారం ఎక్కువ తీసుకున్న, ఫిజికల్ ఎక్సర్సైజ్ మానేసిన డెఫినెట్గా ఇన్సులిన్ సెల్స్ ఏవైతే ఉంటాయి, బీటా సెల్స్ అనేది ఇన్సులిన్ పనిచేయకపోవడం, లేకపోతే ఆ మజిల్స్ ఏవైతే ఉంటాయి, మజిల్స్ అనేవి ఇన్సులిన్ ప్రాపర్గా ఉత్పత్తి చేసిన కణాలు ఏవైతే ఉంటాయో ఆ ఇన్సులిన్ని ప్రాపర్గా అబ్జార్ప్షన్ చేసుకోకపోవడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మొదలవడం జరుగుతుంది అనమాట. దీన్నే మనం టైప్ 2 డయాబెటీస్ అని అంటారు, ప్రీ డయాబెటిక్ స్టేజ్ కూడా అంటారు అనమాట. సో మీరు చేయాల్సింది ఏంటంటే రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ మానకుండా ఫుడ్ కంట్రోల్ ఏదైతే ఉందో ఫుడ్ కంట్రోల్ అనేది చేసుకుంటూ రెగ్యులర్గా ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేస్తే మీకు డయాబెటీస్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో మెడిసిన్స్ వాడనవసరం లేకుండా కంట్రోల్లో ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో ఏమాత్రం నెగ్లెక్ట్ చేసినా వయసు పైబడిన తర్వాత కూడా జనరల్గా ఈ డయాబెటీస్ అనేది పెరిగిపోయేదానికి అవకాశం ఉంటుందండి. మళ్ళీ ఒక 3 months తర్వాత HbA1c చేయించండి. మోర్ దెన్ 7 ఉంటే కంపల్సరీ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఓకే బెంగళూరు నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో శ్రవణ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. చెప్పండి మీ సమస్య చెప్పండి. సార్ యాక్చువల్గా నాకు షుగర్ లెవెల్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి సార్. ఎంత ఉన్నాయండి? నాకు షుగర్ లెవెల్స్ వచ్చేసి ప్రీ ఫాస్ట్ 240 ఉందండి. ఓకే పోస్ట్ ఫాస్ట్ 400 అలా ఉందండి. సో డైట్ ప్లాన్ ఏం తీసుకోమంటారు? దానికి మెడికేషన్స్ ఏమైనా ఉన్నాయి? మీ వయసు ఎంత అండి? నా వయసు 27 years అండి. 27 years. ఇప్పుడు రీసెంట్గా చేయించిన దాంట్లో 340 వచ్చిందా ఫాస్టింగ్? నో రీసెంట్ గా ఫాస్టింగ్ వచ్చేసి 240 అండి. ఆఫ్టర్ ఫాస్ట్ 400 అండి. ఓకే డెఫినెట్గా ఇదేంటంటే హై రేంజ్ ఆఫ్ డయాబెటిక్ లెవెల్స్ అని అంటాం అనమాట. సో ముఖ్యంగా ఈ ఏజ్లో మీకు ఉన్న వయసుకి పరంగా ఈ షుగర్ లెవెల్స్ అనేవి ఉండకూడదు, ఉండాల్సిన దానికంటే కూడా చాలా ఎక్కువగా ఉంది. రెండవది ఏంటంటే దీని ద్వారా మీకు ముఖ్యంగా మొదలయ్యే కాంప్లికేషన్స్లో డయాబెటిక్ రెటినోపతి అని అంటారు. తర్వాత రెండవది వచ్చేసి డయాబెటిక్ నెఫ్రోపతి అని అంటారు అనమాట. ముఖ్యంగా మూడవది వచ్చేసి డయాబెటిక్ న్యూరోపతి అని అంటారు. జనరల్గా ఈ టైప్ ఆఫ్ కాంప్లికేషన్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ మీ బేసిక్ లెవెల్స్ అంటే ఎక్కువగా నైట్ టైం డ్యూటీ చేసే వాళ్ళలో, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళలో, ఎక్కువగా స్ట్రెస్ పడే వాళ్ళలో, ఇట్లాంటి వాళ్ళలో, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లాంటి వాళ్ళలో జనరల్గా ఈ డయాబెటిక్ లెవెల్స్ అనేవి రికార్డ్ అవ్వడం జరుగుతుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా చాలా ఎక్కువగా రాత్రిపూట డ్యూటీ చేయడం వలన, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఉండడం వలన, సో ఈవినింగ్ 6 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు చాలామంది పనిచేయడం జరుగుతుంది. సో ఇట్లాంటి వాళ్ళలో సరైన మోతాదులో స్లీప్ లేకపోయినా, నిద్ర లేకపోయినా, ఎక్కువ యాంగ్జైటీ ఉన్నా, సరైన టైంకి ఫుడ్ తీసుకోకపోయినా జనరల్గా ఈ డయాబెటిక్ లెవెల్స్ అనేవి చాలామందిలో రావడం జరుగుతుంది. సో దీని పరంగా ఏంటంటే మీకు దగ్గరలో ఉన్న హోమియోకేర్ కన్సల్ట్ అవ్వండి. ప్రాపర్గా మెడిసిన్స్ అనేది వాడితే డయాబెటిక్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయి, డయాబెటిక్ లెవెల్స్ అనేవి ఫస్ట్ కంట్రోల్లోకి వచ్చేదానికి అవకాశం ఉంది. దీని తర్వాత రెగ్యులర్ ఫిజికల్ వాకింగ్, ఎక్సర్సైజెస్ ఇవన్నీ మెయింటైన్ చేస్తే చాలా వరకు షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లోకి వచ్చేదానికి అవకాశం ఉంది. దీంతోపాటు మనకు బాడీలో న్యాచురల్గా ఇన్సులిన్ అనేది ఉత్పత్తి చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. సో డాక్టర్ గారు, డయాబెటీస్కి సంబంధించి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? టైప్ 1 కానివ్వండి, టైప్ 2 కానివ్వండి, ఇన్సులిన్ లేకుండా ట్రీట్మెంట్ ఉంటుందా? జనరల్గా మనకు ఇన్సులిన్ డెఫిషియన్సీ వలన మనకు ఈ డయాబెటీస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ దాంట్లో మనం టైప్ 1 డయాబెటీస్లో ఏదైతే ఉందో అసలు ఇన్సులిన్ అనేది ఉత్పత్తి కావడమే చాలా కష్టంగా ఉంటుంది. సో ఇది యూజువల్గా ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో టైప్ 1 డయాబెటీస్ అని అంటాం అనమాట. ఆటో ఇమ్యూన్ టెండెన్సీ ఎక్కువగా ఉండడం వలన మన శరీరంలో రక్షించాల్సిన రక్షణ వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఈ రక్షణ వ్యవస్థ, ఈ సెల్స్ ఏవైతే ఉంటాయి, ఈ సెల్స్ మీద దాడి చేయడం వల్ల, ముఖ్యంగా ఈ బీటా సెల్స్ మీద దాడి చేయడం వల్ల ముఖ్యంగా ఇన్సులిన్ కణాలు ఏవైతే ఉంటాయో ఇవి డిస్ట్రాయ్ అయిపోవడం జరుగుతుంది. సో దీనివల్ల చిన్నపిల్లల్లో ముఖ్యంగా ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది ఎక్కువగా చూడడం జరుగుతుంది. సో వీళ్ళు చిన్న వయసు దగ్గర నుంచే ఇన్సులిన్ వాళ్ళ యొక్క మోతాదుని బట్టి, వాళ్ళ యొక్క డయాబెటిక్ రేంజెస్ని బట్టి చాలామంది చిన్న వయసులోనే ముఖ్యంగా 350-400 mg వరకు కూడా చిన్నపిల్లల్లో చూసేదానికి అవకాశం. ఇలా వాళ్ళు అప్ టు 10 years 12 years వరకు ఇలాగే డైలీ ఇన్సులిన్ తీసుకున్నంత వరకు మాత్రమే ఈ డయాబెటిక్ రేంజ్ ఏదైతే ఉంటుందో ముఖ్యంగా ఈ డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉండడం జరుగుతుంది. సో వాళ్ళు ఒక్కరోజు ఇన్సులిన్ తీసుకోకపోయినా కూడా ఈ డయాబెటిక్ లెవెల్
లెవెల్స్ అనేవి ఫుల్గా ఫాస్టింగ్ లెవెల్స్ కానీ పోస్ట్ లంచ్ లెవెల్స్ కానీ ముఖ్యంగా 400-350 మిలీగ్రామ్స్ వరకు కూడా రీచ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో వీళ్ళలో ముఖ్యంగా చేసుకోవాల్సింది ఏంటంటే కరెక్ట్ టైంకి ఫుడ్ తీసుకోవడం, కరెక్ట్ టైంకి ఇన్సులిన్ వాడడం, ఇలాంటివి చేసుకోవాలి. రెండవది వచ్చేసి టైప్ 2 డయాబెటీస్ అని అంటాము. జనరల్గా ఇన్సులిన్ ఉత్పత్తి కావాల్సిన దానికంటే కూడా ఎక్కువ మోతాదులో రిలీజ్ అయినా, జనరల్గా రిలీజ్ కావాల్సిన దానికంటే తక్కువ మోతాదులో రిలీజ్ అయినా ఇన్సులిన్ ఉత్పత్తి అయినది ఏదైతే ఉంటుందో అది మన బాడీ లోపల మజిల్స్ అనేవి ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోకపోవడం వల్ల ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది రావడం జరుగుతుంది. వీటిలో ముఖ్యంగా మనకేంటంటే ఎక్కువగా ఒబెసిటీ ఉండడం, ఎక్కువగా కొలెస్ట్రాల్ కంటెంట్స్ ఎక్కువగా ఉండడం, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉండడం, ఫిజికల్ యాక్టివిటీ ఇన్యాక్టివిటీ ఎక్కువగా ఉండడం, ఎక్కువగా జంక్ ఫుడ్స్ లాంటివి తినడం, ఎక్కువగా కార్బోహైడ్రేట్ కన్సంప్షన్ ఎక్కువగా ఉండడం, ఇలాంటి దాని వలన ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో దీంట్లో మనం చేయాల్సింది ఏంటంటే ఫిజికల్ ఎక్సర్సైజెస్ మొదలు పెట్టడం, కరెక్ట్ డైట్ తీసుకోవడం, ఎక్కువగా స్వీట్స్ కానీ షుగర్ ఫుడ్స్ కానీ ఏవైతే ఉంటాయో ఇలాంటివి కంప్లీట్గా బంద్ చేయడం, ప్రాపర్ రెగ్యులర్గా కరెక్ట్ టైంకి భోజనం చేయడం, కరెక్ట్గా స్లీప్ అనేది నిద్రపోవడం. సో ఇలాంటివి జనరల్ రెగ్యులర్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయి, రెగ్యులర్ యాక్టివిటీస్ చేస్తే టైప్ 2 డయాబెటీస్లో ప్రాపర్గా ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. ఉత్పత్తి అయిన ఇన్సులిన్ ఏదైతే ఉందో బాడీ యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది. షుగర్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో నార్మల్గా మెయింటైన్ అవ్వడం జరుగుతుంది. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో మధు గారు, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ గారితో మాట్లాడతా అండి. మాట్లాడండి. సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, డయాబెటిక్ వచ్చే పేషెంట్లకు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి తెలుసుకోవాలని ఉందండి. ఇది కన్ఫామ్ అయితే సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి, తను కన్ఫామ్ డయాబెటిక్ వచ్చింది అనేది తెలుసుకోవాలండి నేను. ఓకే, జనరల్గా దీంట్లో వచ్చే సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయి చాలా వేరుగా ఉంటాయండి. సో దీనికి కన్ఫర్మేటరీ టెస్ట్లు ఉంటాయి. సో ఫస్ట్ ఆ టెస్ట్ అనేది చేసుకుంటే మనకు ఫాస్టింగ్ కానీ పోస్ట్ లంచ్ కానీ చేసుకుంటే మనకు ఈ డయాబెటీస్ ఉందా లేదని నిర్ధారణకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో సిమ్టమ్స్లో మనకు ముఖ్యంగా చూసేది ఏంటంటే పాలీయూరియా అని అంటారు. సో ఇది ఎక్కువగా ఈ ఎక్సెసివ్ యూరినేషన్ అంటారు. సో ఎక్కువగా యూరినేషన్కి వెళ్ళాల్సి రావడం, యూరినేషన్కి వెళ్ళాల్సి వస్తూనే ఇమీడియట్గా దాహం వేయడం. సో దీన్ని జనరల్గా వచ్చేసి ఎక్సెసివ్ థర్స్ట్ అని అంటాం అనమాట. సో ఎక్కువగా వాటర్ అనేది తీసుకోవడం, దీని తర్వాత ఎక్కువగా వాటర్ తీసుకోవడం వలన సన్న బక్కపలచడం లేదా వెయిట్ లాస్ అవ్వడం, దీని తర్వాత ఎక్కువగా దాహం వేయడం, దీంతోపాటు ఎక్కువగా మనకేంటంటే ఆకలి ఎక్కువగా వేయడం. ఈ 3 సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో, ఈ 4 సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో, ఒకటి ఎక్కువగా యూరినేషన్కి వెళ్ళాల్సి రావడం, ఎక్కువగా దాహం వేయడం, ఎక్కువగా ఆకలి వేయడం, దీంతోపాటు సడన్గా వెయిట్ లాస్ అవ్వడం. సో వాళ్ళ వెయిట్ ఏదైతే ఉంటుందో డ్రాస్టిక్గా తగ్గిపోవడం. దీంతోపాటు చాలా రకాల కాంప్లికేషన్స్ ఉంటాయి. దీంట్లో ముఖ్యంగా మనం చూసేది ఏంటంటే డిలేడ్ వూండ్ హీలింగ్ అని అంటారనమాట. ఎక్కడైనా దెబ్బ తగిలితే తొందరగా మానకపోవడం, ఇది కూడా వన్ ఆఫ్ ద సిమ్టమ్. దీంతోపాటు కొందరిలో జనరల్ వీక్నెస్ ఎక్కువగా కనిపించడం, దీంతోపాటు ఏ పని చేసుకోవాలన్న నీరసం అనిపించడం, ఇలాంటి లక్షణాలు కూడా చాలా వరకు కనిపించేదానికి అవకాశం ఉంటుంది. సో బేసిక్గా ఏంటంటే ఈ టైప్ ఆఫ్ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో ఇవి మనకు జనరల్గా మనం అబ్జర్వ్ చేసే వాటిలో ఉంటుంది. సో ఈ పాలీయూరియా అంటే ఎక్సెసివ్ యూరినేషన్ కూడా రాత్రిపూట మోర్ దెన్ 3 to 4 times కంటే ఎవరైతే ఎక్కువగా పోతారో సో అలాంటి వాళ్ళలో ఉందేమోనని గుర్తించాల్సిన అవకాశం ఉంటుంది. సో కొందరిలో ఏంటంటే అసిమ్టమాటిక్గా కనపడడం జరుగుతుంది, కొందరికి సిమ్టమాటిక్గా స్పెసిఫిక్గా మనకు కనిపించే అవకాశం ఉంటుంది. సో అసిమ్టమాటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళలో ఫాస్టింగ్ లెవెల్ కానీ పోస్ట్ లంచ్ లెవెల్స్ కానీ ఇలాంటి చెక్ చేసుకుంటేనే వాళ్ళకి తెలిసే అవకాశం ఉంటుంది. జనరల్గా సిమ్టమ్స్ ఎవరికైతే ఉంటాయి ఇలాంటి వాళ్ళలో ఫాస్టింగ్ లెవెల్ ఎంతవరకు ఉంది, అట్లీస్ట్ ఎవ్రీ 15 daysకి ఒకసారి కానీ ఎవ్రీ 1 monthకి ఒకసారి ఆల్టర్నేటివ్గా చెక్ చేసుకుంటే వీళ్ళలో డయాబెటిక్ రేంజెస్ ఎంతవరకు ఉన్నాయని తెలిసే అవకాశం ఉంటుంది. ఓకే, మెదక్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో సార్. నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి మేడం. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే సార్. చెప్పండి సార్, క్వశ్చన్ అడగండి సార్. ఓకే, సో సర్వే ప్రకారం చూసుకుంటే నార్త్ ఇండియన్స్తో కంపేర్ చేసుకుంటే సౌత్ ఇండియన్స్కే డయాబెటీస్ ఎక్కువ వస్తుంది. ఎందువల్ల అంటారు? అంటే డైటరీ హ్యాబిట్స్ వల్ల అంటారా, లేకుంటే సౌత్ ఇండియన్స్లోనే స్ట్రెస్ ఎక్కువ ఉంటుందంటారా, దేనివల్ల అంటారు? సో జనరల్గా సౌత్ ఇండియాలో మనకేంటంటే ఎక్కువగా రైస్ కన్జంప్షన్ కానీ రైస్ ప్రోడక్ట్స్ కన్జంప్షన్ కానీ ఎక్కువగా ఉండడం, ఇది మెయిన్గా మనం చూస్తుంది. నార్త్ ఇండియాలో ఏంటంటే ఎక్కువగా జవర్ మీద లేకపోతే చపాతీ వీట్ మీద వీట్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం అలవాటు అనమాట. సో వీళ్ళలో కరెక్ట్ క్వాంటిటీ ఆఫ్ డయాబెటిక్ లెవెల్స్, ముఖ్యంగా మనకి ఏంటంటే కార్బోహైడ్రేట్ డైట్ ఏదైతే ఉంటుందో కార్బోహైడ్రేట్ డైట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎక్కువగా వీటిలో మెటబాలిజం ఏదైతే ఉంటుందో మెటబాలిజం వల్ల ఎక్కువగా గ్లూకోజ్ అనేది ప్రొడక్షన్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది.
సో వీట్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో ప్రోటీనిషియస్ ఫుడ్స్ అనమాట. సో ప్రోటీనిషియస్ ఫుడ్స్లో లెస్ క్వాంటిటీ ఆఫ్ కార్బోహైడ్రేట్ అనేది డైట్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. సో వీటిలో ఎప్పుడు ఎనర్జీ రిక్వైర్మెంట్ ఉంటుందో అప్పుడు మాత్రమే ఎనర్జీ అనేది జనరల్గా బాడీకి వచ్చే అవకాశం ఉంటుంది. సో వీటిల్లో మనం ముఖ్యంగా కార్బోహైడ్రేట్ డైట్ ఏదైతే ఉంటుందో ఒక్కసారిగా ఎక్కువ క్వాంటిటీలో ఎక్కువగా తీసుకోవడం. సో ఇలా చేయడం వలన మార్నింగ్ టైం, ఆఫ్టర్నూన్ టైం, నైట్ టైం ఇలా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవడం వలన చాలా వరకు షుగర్ లెవెల్స్ అనేది చాలా పెరిగిపోవడం జరుగుతుంది. రెండవది ఏంటంటే తీసుకునే ఆహారం ఏదైతే ఉంటుందో సమపాలలో ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో డివైడ్ చేసి తీసుకోవడం ఈ డయాబెటిక్ పేషెంట్స్లో ముఖ్యంగా ఇంపార్టెంట్. అదేవిధంగా రైస్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో చాలా వరకు తక్కువ క్వాంటిటీలో తీసుకోవడం కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, చాలామంది ట్రీట్మెంట్ తీసుకున్నా కానివ్వండి, డైలీ మెడిసిన్ వాడుతున్నా కానివ్వండి, వాళ్ళ షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. కొంతమందికి ఫాస్టింగ్ లంచ్లో తీసుకోవచ్చు, పోస్ట్ లంచ్ ద్వారా కూడా తీసుకోవచ్చు. లెవెల్స్ మాత్రం ఎక్కువ అప్స్ అండ్ డౌన్స్ ఉంటున్నాయి. ఎందువల్ల అంటారు అంటే ట్రీట్మెంట్ రెగ్యులర్గా తీసుకున్నా కూడా ఎందుకు అలా షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి? సో ఇదే కాకుండా వాళ్ళలో ఎంత టైం వాళ్ళు ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేస్తున్నారు, ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు, ఇది కూడా వాళ్ళ దాని మీద డిపెండ్ అవ్వడం జరుగుతుంది డయాబెటిక్ పేషెంట్స్లో. తర్వాత రెండవది వచ్చేసి వాళ్ళ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్ కానీ ఫిజికల్ యాక్టివిటీ ఎంతసేపు చేస్తున్నారు, ఇది కూడా మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. సో ఊకేనే మనకేంటంటే డయాబెటిక్ లెవెల్స్ డ్రాస్టిక్గా పెరిగిపోవడం జరగదు. సో వాళ్ళు తీసుకుంటున్న ఫుడ్ హ్యాబిట్స్ వలన కానీ, వాళ్ళు యూటిలైజ్ చేసుకునే వాళ్ళ యొక్క ఫిజికల్ యాక్టివిటీ కానీ, సో ఇవన్నీ డిపెండ్ అవ్వడం జరుగుతుంది. సో అలాంటి వాళ్ళలో మాత్రమే ఎక్కువగా షుగర్ లెవెల్స్ అనేటివి ఎక్కువ మోతాదులో రికార్డ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకపోవడం, దీంతోపాటు ఎక్కువగా ఇలాంటి చేయడం వల్ల కూడా చాలా వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. నాకు ఫాస్టింగ్ వచ్చి 220 ఉంది. ఓకే. మన అది తిన్న తర్వాత 480 సార్. ఓకే సార్, ఇంత ప్రాబ్లం ఏమన్నా సార్? మీ వయసు ఎంత అండి? 43 సార్. ఓకే, ఏమైనా మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారా? ఎప్పటి నుంచి చూస్తున్నారు ఈ లెవెల్స్? ఈ లెవెల్ తోటి 6 months అవుతుంది సార్. అంతకుముందు తక్కువ ఉండేది సార్. ఇప్పుడు గ్లైకోమెట్ GP2 వాడుతున్నా సార్. ఓకే, ఇది వాడిన తర్వాత టెస్ట్ ఏమైనా చేయించారా ఫాస్టింగ్ పోస్ట్ లంచ్? సార్ చేయించాను సార్. ఎంత వచ్చింది? 3 months కింద చేయించాను. వచ్చింది 220 ఏమో ఫాస్టింగ్ వచ్చింది, 480 ఏమో తిన్న తర్వాత. దీన్ని బట్టి చూస్తే మీకు ఏంటంటే షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో లేవండి. సో కంపల్సరీ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో, ట్రీట్మెంట్లో మీరు వాడుతున్న మెడిసిన్స్ ఏవైతే ఉందో, ఈ డోసేజ్ ఏదైతే ఉందో, డోసేజ్ అనేది సరిగా సరిపోకపోవడం వలన మీ షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువగా రికార్డ్ అవ్వడం జరుగుతుంది. రెండవది ఫుడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయి, ఫుడ్ హ్యాబిట్స్లో కూడా చాలా వరకు చేంజెస్ అనేవి చేసుకోవాలి. మీకు దగ్గరలో ఉన్న బ్రాంచెస్లో హోమియోకేర్ బ్రాంచ్ నిజామాబాద్ ఉంటుంది, ఒకసారి రిపోర్ట్స్ తీసుకెళ్ళి కన్సల్ట్ అవ్వండి. డాక్టర్ గారు, లేడీస్లో చూసుకుంటే ప్రెగ్నెన్సీ టైం అప్పుడు డయాబెటీస్ వస్తుందని ఇందాక చెప్పారు. సో ఎందువల్ల వస్తుందంటారు ప్రెగ్నెన్సీ టైం అప్పుడు? అలానే ఎటువంటి కేర్ తీసుకోవాలంటే మెడిసిన్ వాడొచ్చు అంటారా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ? పుట్టే బేబీకి ఏమైనా ప్రాబ్లం వస్తుందా? డెలివరీ తర్వాత మళ్ళీ ఆ డయాబెటీస్ కంటిన్యూ అవుతుందా? జనరల్గా మనం చూసే ఈ జెస్టేషనల్ డయాబెటీస్ అని అంటాం అనమాట. జనరల్గా ప్రెగ్నెంట్ ఉమెన్స్లో ఎవరిలో అయితే ఈ డయాబెటీస్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుందో వీటిని మనం జెస్టేషనల్ డయాబెటీస్ అని అంటాం. జెస్టేషనల్ డయాబెటీస్ ఏదైతే ఉందో మనకు జనరల్గా ఫస్ట్ ట్రైమిస్టర్లో చాలా వరకు డిటెక్ట్ అవ్వడం జరగదు. సెకండ్ ట్రైమిస్టర్ ఎవరికైతే మోర్ దెన్ 3 months తర్వాతనే జనరల్గా ఈ డయాబెటిక్ లెవెల్స్ రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ మనకి ఏవైతే ఉందో థైరాయిడ్ కానీ ఈ ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ కానీ జనరల్గా రొటీన్ ఇన్వెస్టిగేషన్స్లో ఆఫ్టర్ 3 months తర్వాత చేయించడం జరుగుతుంది. అలా చేయించిన వాళ్ళలో రొటీన్గా మనకు ఈ జెస్టేషనల్ డయాబెటీస్ అనేది రికార్డ్ అవ్వడం జరుగుతుంది. సో ఒకసారి జెస్టేషనల్ డయాబెటీస్ రావడం ఎందుకు వస్తుంది అని అంటే, ఒకసారి బిడ్డ యొక్క గ్రోత్ ఏదైతే ఉంటుందో గ్రోత్ అనేది పెరిగిపోవడం వలన, ఎక్కువగా ప్యాంక్రియాస్ మీద ప్రెషర్ పడడం వలన, చాలా తక్కువ క్వాంటిటీలో ఇన్సులిన్ అనేది రిలీజ్ అవ్వడం వలన, లేదా ఎక్కువ క్వాంటిటీలో రిలీజ్ అయినా కూడా సఫిషియెంట్గా మదర్కి బేబీకి ఇద్దరికి ఇన్సులిన్ అందకపోవడం వలన, ఇన్సులిన్ ల్యాక్ రావడం వలన, ఇన్సులిన్ డెఫిషియన్సీ ఉండడం వలన జనరల్గా ఈ జెస్టేషనల్ డయాబెటీస్ అనేది రావడం జరుగుతుంది. సో జెస్టేషనల్ డయాబెటీస్లో ముఖ్యంగా ఇంతకుముందు నేను చెప్పిన సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో, పాలియూరియా కానీ, పాలిఫేజియా, పాలిడిప్సియా లాంటి సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయి, దీంతోపాటు కొందరిలో వెయిట్ పెరిగిపోవడం జరుగుతుంది. సో ఈ బిడ్డ యొక్క వెయిట్ ఏదైతే ఉంటుందో నార్మల్గా మనకేంటంటే 3 grams వరకు 3 kgs వరకు నార్మల్గా 3 to 3.0 kgs వరకు మనకు బేబీ యొక్క గ్రోత్ అనేది ఉండాల్సి వస్తుంది.
సో మోర్ దెన్ 3.5 kg కంటే మోర్ దెన్ 5 kgs కంటే ఎక్కువగా బేబీ యొక్క గ్రోత్ అనేది పెరిగిపోవడం జరుగుతుంది అనమాట. సో ఇలాంటి కాంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయి ప్రెగ్నెంట్ ఉమెన్స్లో జనరల్గా బేబీస్కి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్ అనేది జెస్టేషనల్ డయాబెటీస్లో రావడం జరుగుతుంది. సో ఒకసారి డిటెక్ట్ అయిన తర్వాత రెగ్యులర్గా మెడికేషన్స్ ఏవైతే ఉంటాయో మెడికేషన్స్ అనేది కంప్లీట్గా తీసుకోవాల్సి వస్తుంది. ఒకసారి డెలివరీ అయిపోయిన తర్వాత ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ లెవెల్స్ అనేది చేయించుకుంటే వీళ్ళలో ఆ తర్వాత కూడా కంటిన్యూస్గా డయాబెటిక్ లెవెల్స్ రేంజెస్ మెయింటైన్ అవుతూ ఉంటే సో కంపల్సరీ హోమియోపతి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే డెఫినెట్గా కంప్లీట్గా నార్మల్కి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో డయాబెటీస్ రాకుండా ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? అంటే డైట్ పరంగా కానివ్వండి, లైఫ్ స్టైల్ పరంగా కానివ్వండి, ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఎక్కువగా కార్బోహైడ్రేట్ డైట్ ఏదైతే ఉంటుందో కార్బోహైడ్రేట్ డైట్ అనేది తగ్గించడం, ఎక్కువగా స్వీట్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో కంప్లీట్గా బంద్ చేయడం, ఫిజికల్ యాక్టివిటీ ఏదైతే ఉంటుందో ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేసుకోవడం, తర్వాత ఒబెసిటీ ఎవరైతే ఎక్కువగా ఉంటారో మోర్ దెన్ 95 kgs 90 kgs 85 kgs ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క వెయిట్ అనేది తగ్గించుకోవడం, దీంతోపాటు కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ ట్రైగ్లిజరైడ్ కంటెంట్స్ కానీ ముఖ్యంగా హైపర్టెన్సివ్ కండిషన్స్లో కానీ చాలా వరకు తగ్గించుకోవడం, దీంతోపాటు రెగ్యులర్గా మెడికేషన్స్ అనేది వాడడం, దీంతోపాటు అట్లీస్ట్ 20 minutes to 30 minutes మినిమం ఫిజికల్ ఎక్సర్సైజెస్ లాంటివి ఫిజికల్ యాక్టివిటీ అనేది చేసుకుంటూ ఉండడం, ఇలాంటి చేస్తే చాలా వరకు డయాబెటిక్ లెవెల్స్ అనేవి మెయింటైన్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో డయాబెటీస్ అనేది కామన్ ప్రాబ్లం అయినా చాలామందికి అవేర్నెస్ చాలా తక్కువ ఉంది. అంటే డయాబెటీస్ వస్తే ఇంకా లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాలి, డయాబెటీస్ వల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తాయి, లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉండాలి, ఒక్కసారి వస్తే తగ్గదు అనేది చాలా అపోహలు ఉన్నాయి. సో ఎటువంటి అవేర్నెస్ రావాలంటారు డయాబెటీస్ పట్ల? సో జనరల్గా వచ్చేసి డయాబెటీస్లో మనం ముఖ్యంగా చూస్తే చాలా వరకు డయాబెటిక్ లెవెల్స్ అనేటివి ప్రాపర్గా మెయింటైన్ అవ్వకపోవడం వలన ఈ డయాబెటిక్ కాంప్లికేషన్స్ అనేవి రావడం జరుగుతుంది. వీటిలో వచ్చేసి డయాబెటిక్ న్యూరోపతి ముఖ్యంగా మనం చూసే కాంప్లికేషన్స్ అనమాట. వీటిలో ఎక్కువగా అరికాళ్ళు అరిచేతులు మంటలు రావడం, పాదాలు తిమ్మిర్లు వచ్చేసేయడం, ఇలాంటి కండిషన్స్ ఏవైతే ఉంటాయో ఇవి డయాబెటిక్ న్యూరోపతి కాంప్లికేషన్స్లో ఎక్కువగా రావడం జరుగుతుంది. రెండవది వచ్చేసి డయాబెటిక్ రెటినోపతి అని అంటారనమాట. ఎక్కువగా ఐ చూపులో చాలా వరకు చేంజెస్ రావడం, దీన్ని డయాబెటిక్ రెటినోపతి అని అంటారు. మూడవ కాంప్లికేషన్స్లో ఎక్కువగా కిడ్నీస్కి ఎక్కువగా లోడ్ పడడం, దీనివల్ల క్రియాటిన్ లెవెల్స్ కానీ యూరియా లెవెల్స్ కానీ చాలా డ్రాస్టిక్గా పెరిగిపోవడం లాంటి కండిషన్స్ వస్తాయి. దీన్నే డయాబెటిక్ నెఫ్రోపతి అని అంటారు. ఫోర్త్ మనకు లీస్ట్లో మనం ముఖ్యంగా చూస్తే డయాబెటిక్ కార్డియోమయోపతి అని అంటారు అనమాట. కార్డియోమయోపతిలో మనకు సైలెంట్ చెస్ట్ పెయిన్స్ లాంటివి రావడం, ఇలాంటివి ఎక్కువగా డయాబెటిక్ కండిషన్స్లో ఎక్కువగా చూసే అవకాశం ఉంటుంది. సో డయాబెటీస్లో ఏ టైప్ ఆఫ్ డయాబెటీస్ వచ్చింది, తర్వాత ఏ రేంజ్ ఆఫ్ షుగర్ లెవెల్స్ ఉన్నాయి, ఎప్పటి నుంచి ఉంది, దీంతోపాటు యావరేజ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎంతవరకు మెయింటైన్ అవుతుంది అనేది చూసుకుంటూ దీనికి ప్రాపర్గా మెడికేషన్స్ అనేది వాడుకుంటూ హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కాంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో కాంప్లికేషన్స్ అనేవి పూర్తిగా తగ్గించుకునే దానికి అవకాశం ఉంటుంది. డయాబెటిక్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో నార్మల్గా మెయింటైన్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా డయాబెటిక్ పేషెంట్స్ డైట్ ప్లస్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ప్లస్ రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.